గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ సైబర్ క్రైమ్ పితామహుడు. ఆయన గతంలో బాంబుల రామ్మోహన్ గారు పేరుంచారు. ఇప్పుడు సైబర్ పితామహుడుగా మారారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. గతంలో బాంబుల రామ్మోహన్, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ రామ్మోహన్, ఇప్పుడు సైబర్ పితామహుడు. ఈ కేసులు అన్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటారు సార్? ఏంటి మీరు ఎక్కడ ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్. దీని తర్వాత సైబర్ క్రైమ్తో ఆగిపోతుందా, ఇంకా ముందుకు ఇంకొక క్రైమ్ అని వచ్చే అవకాశం ఉందా? మీరు అడిగిన ప్రశ్న 18 పర్వాల మహాభారతం అంతా అడిగారు. చెప్పడం ఈజీయే, కానీ ప్రేక్షకులు అందరూ అన్నిటికీ కనెక్ట్ అవుతారా అంటే కష్టం. అత్యాశ ఒక కారణము. దాన్ని అత్యాశ అనడం కన్నా దురాశ అనడమే కరెక్ట్. ఈరోజు ఒక్క సైబర్ క్రైమ్లోనే 20,000 కేసులు వస్తున్నాయి. బాస్ స్కామ్ అన్నది ఎందుకు పాపులర్ అయింది ఈ మధ్య అంటే, ఈరోజు ఒక మంచి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బాస్ ఇన్ఫర్మేషన్తో సహా వెబ్సైట్స్లో పెడుతున్నారు. ఈ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే, బాస్ పూర్తిగా చదవడు, నువ్వు ఇంత మనీ నువ్వు కట్టవలసి ఉంది, కట్టలేదు, ఇవన్నీ వైలేషన్స్ చేసావు అని దాంట్లో ఒక చిన్న సెంటెన్స్ పెట్టి కింద ఒక లింక్ పెట్టాడు. బాస్ ఏం చేస్తాడు, అతని ఫోన్ ద్వారా, అతని మెయిల్ ద్వారా అతని అకౌంటెంట్కి పంపిస్తారు. ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే అతని మొబైల్ ఫోన్ కావచ్చు, అతని కంప్యూటర్ కావచ్చు, హ్యాక్ అవుతుంది. మన ఫోన్ హ్యాక్ అయిన విషయం మనం ఎలా తెలుసుకోవాలండి? ఒకవేళ మన ఫోన్లో బగ్ ఉందన్నా ఇటువంటి విషయాలు ఎలా తీసుకోవాలి? ఒకటేంటంటే, దాంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయని మనకు తెలిస్తే కొత్తగా ఏదైనా ఫైల్ వచ్చిందా లేదా చూసుకోవచ్చు. పొద్దున్న లేచేటప్పటికి ఎక్కువ బ్యాటరీ పోతుందా అనేది గమనించుకుంటే, అది పోతే కూడా దానిలో ఉన్నదానికి ఛాన్స్ ఉంది. స్మార్ట్ ఫోన్లో కొత్త మీరు చెప్తున్న యాప్ల గురించి వస్తున్నాయి. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ యాప్ ఓపెన్ చేయండి, మీకు కావాల్సినంత వినోదం, విజ్ఞానం దొరుకుతుంది. మరికొంతమంది మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా, భయపడుతున్నారా, ఈ యాప్ డౌన్ చేసుకోండి, మీరు ధైర్యంగా మాట్లాడొచ్చాను, ఇలాంటి ప్రకటనతో మంచి అట్రాక్టివ్ చేస్తూ వస్తున్నాయండి. అవన్నీ సేఫ్ అంటారా? అన్నీ సేఫ్ అని అనలేము, అన్నీ తప్పుడువి అని అనలేము. అది అన్నీ తప్పు అనుకొని దాని జోలికి పో. ఒకవేళ పోతే, ఎప్పుడైతే ఒక్క యాప్ తప్పుడు యాప్ అయినా మీ డేటా అంతా పోయినట్టే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సైబర్ క్రైమ్ పితామహుడు. ఆయన అసలు బాంబుల దగ్గర నుండి క్రైమ్ను చూస్తూ ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్లో ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, దీంట్లో దానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ చేశారు. ఆఫీసర్స్ అందరూ ఆయనకి సైబర్ పితామహుడు అంటుంటారు. అంటే సైబర్ క్రైమ్లో నైజీరియం ఫ్రాడ్ దగ్గర నుండి నేడు ట్రెండింగ్ క్రైమ్ ఏముందో బాస్ ఫ్రాడ్ వరకు ఆయనకి ప్రతి క్రైమ్ మీద అవగాహన ఉంది. క్రైమ్ జరిగిన తర్వాత ఆయన దాని మాడ్యూల్ చూసి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎవరి మాడ్యూల్ చెప్పడమే కాకుండా దానికి పరిష్కారం కూడా చూస్తుంటారు. ఆయన గతంలో బాంబుల రామ్మోహన్ గారు పేరుంచారు. ఇప్పుడు సైబర్ పితామహుడుగా మారారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి సైబర్ క్రైమ్లో ఎలాంటి ట్రెండింగ్ క్రైమ్ ఉంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించడం కాకుండా అసలు ముందు మనం విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. గతంలో బాంబుల రామ్మోహన్, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ రామ్మోహన్, ఇప్పుడు సైబర్ పితామహుడు. ఈ కేసులు అన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటారు సార్? ఏంటి మీరు ఎక్కడ ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్. దీని తర్వాత సైబర్ క్రైమ్తో ఆగిపోతుందా, ఇంకా ముందుకు ఇంకొక క్రైమ్ అని వచ్చే అవకాశం ఉందా? తర్వాత ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నట్లుగా సైబర్ క్రైమ్, సెల్ అరెస్ట్ అని, బాస్ ఫ్రాడ్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, ఏపీకే ఫైల్స్ అని, అంటే ఏది ట్రెండింగ్లో ఉంటే అది వాడేస్తున్నాడు వాడు. అంటే ఇక్కడ 3 రకాలు కనిపిస్తుంటాయి. ఒకటి మన నిర్లక్ష్యం,
2 మన అమాయకత్వం, 3 అత్యాశ. ఈ మూడింటిని ఎలాగ మనం బేర్ చేయాలి? ఇప్పుడు ట్రెండింగ్ క్రైమ్ మేజర్ నడుస్తుంది. బాస్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మనం బాధ్యులు కాకుండా ఉంటే ఏం చేయాలి? ఒకవేళ అయితే ఏం చేయాలి? అయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? వీటితో పాటు మనకి వాడు ఏదో రకంగా లింక్ పంపడం, ఆ లింక్ మనం క్లిక్ చేస్తే మన ఫోన్ వాడికి వాడి దగ్గర ఉంటుంది. మన ఇష్టపడి మంది ఉంటుంది, వాడి దగ్గర కూడా ఒక సిస్టమ్ నడుస్తుంటుంది. అసలు మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా, బగ్స్ ఏమైనా మన ఫోన్లో ఉన్నాయా లేవా, ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు అడిగిన ప్రశ్న 18 పర్వాల మహాభారతం అంత అడిగారు. చెప్పడం ఈజీయే, కానీ ప్రేక్షకులు అందరూ అన్నిటికీ కనెక్ట్ అవుతారా అంటే కష్టం. మీరు దానిలో ఒక చిన్న మాట చెప్పారు, అత్యాశ ఒక కారణము. దాన్ని అత్యాశ అనడం కన్నా దురాశ అనడమే కరెక్ట్. ఈరోజు మనం ఎక్కడ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసినా, పోస్ట్ ఆఫీస్లో చేసినా, ఇంకా ఏదైనా కొంచెం గవర్నమెంట్ ఏజెన్సీస్లో చేసినా మహా అంటే 9% వస్తుంది. అట్లాంటిది వాడు 90% వస్తుందంటే నమ్మారంటే అది దురాశే కదా. మనకు సామెత కూడా ఉంది కదా, దురాశ దుఃఖానికి చేయటం. దుఃఖానికి చేటు. వాళ్ళు దుఃఖపడ్డం తో పాటు పోలీసులను కూడా దుఃఖపెడతారు వీళ్ళు. ఎందుకంటే పోలీసులు నార్మల్ సైబర్ క్రైమ్ కంటే ముందు కన్వెన్షనల్ క్రైమ్స్లో ఎంత వర్క్ చేస్తున్నారో, లెటస్ సే ఒక 20,000 కేసులు స్టేట్ వైడ్ వచ్చేవి ఫోరెన్సిక్ ల్యాబ్కు అనుకుందాం. ఈరోజు ఒక్క సైబర్ క్రైమ్లోనే 20,000 కేసులు వస్తున్నాయి. పోలీసులు ఏమైనా పెరిగారా అంటే సేమ్ అదే నంబరే ఉంటుంది. కన్వెన్షనల్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసేవాడే ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్లో వీళ్ళ దురాశ పోలీసుల దుఃఖానికి కారణమవుతోంది. ఎందుకు పోలీసుల దుఃఖం అంటున్నానంటే, మామూలు కన్వెన్షనల్ క్రైమ్స్లో వాళ్ళకు ఒక క్రైమ్ సీన్ ఉంటుంది. ఆ క్రైమ్ సీన్లో వెళ్ళి అన్నీ వెతుకుతారు, రకరకాల ఆధారాలు సేకరిస్తారు, దానికి వాడు మాస్టర్. కానీ ఈ ఆన్లైన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో విక్టిమ్ మాత్రమే అతనికి తెలిసి ఉంటుంది. మిగిలిన ప్రతి ఒక్కటి కూడా అతను మాస్టర్ కాదు, ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి డేటా. ఎవరో ఇట్లా విదిలిస్తే వచ్చే డేటాను తీసుకొని దాన్ని లింక్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఎంతో కష్టపడితే కానీ ఒక పోలీసు ఒక కేసును ఛేదించలేడు. దానికి కూడా ఎంత టైం తీసుకుంటాడు? చాలా టైం అవుతుంది. ప్లస్ దగ్గరలో ఉండడు క్రిమినల్. ఒక కాల్ మిజోరాం నుంచి వస్తే, ఒక కాల్ తిరువనంతపురం నుంచి వస్తే, ఒక కాల్ జైపూర్ నుంచి వస్తే, డబ్బులు జమ్మూ కాశ్మీర్ అకౌంట్లో పడితే, ఇంకొక చోట బీహార్ అకౌంట్లో పడితే, ఇంకొక చోట మధ్యప్రదేశ్ అకౌంట్లో పడితే, ఇన్ని చోట్ల అతను తిరిగి అక్కడున్న ఆధారాలు సేకరించుకొని అక్యూజ్డ్ దగ్గర వెళ్ళేటప్పుడు వాడికి ఎక్కడో ఉంటాడు. ఇన్ని తిరగాలంటే మన విక్టిమ్ పోగొట్టుకున్నది ₹1,00,000 అయితే ఇతను 10 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్. సో ఇతనికి టైం, ఇతని ఎనర్జీ, ఇతని డబ్బులు 3 పోతాయి. పోనీ ఆ డబ్బులు ఏమైనా తొందరగా రికవర్ అయ్యి వచ్చేస్తాయా గవర్నమెంట్ నుంచి అంటే, వాళ్ళ టీఏడిఏ రావడానికి ఏమంటారు పుష్కర కాలము అవుతుంది. ఒక్కసారి టీఏ వస్తే మళ్ళీ కుంభమేళ అయిన తర్వాతనే టీఏలు వచ్చే రోజులు ఇది. దొరికి పట్టుకున్నవాడు కూడా అసలు నిందితుడు అంటే కాదు. వాడు లేయర్ 1, లేయర్ 5 వరకు ఉంటాడు. ఈ లేయర్ 5 అండి, ఏ లేయర్ అయినా ఉండొచ్చు. అసలు హ్యాండ్లర్ ఇక్కడ ఉండకపోవచ్చు, వేరే ఎక్కడో అదర్ కంట్రీలో ఉండొచ్చు, కంబోడియాలో ఉండొచ్చు, హాంకాంగ్లో ఉండొచ్చు, మియాన్మార్లో ఉండొచ్చు, లేదంటే చైనాలో ఉండొచ్చు, లేటు నైజీరియాలో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు. సో ఇక్కడ మనం పట్టుకున్నది కూడా ఎంతవరకు పట్టుకుంటాము అంటే, మన దగ్గర ఇండియాలో ఉన్న లాస్ట్ పద్ధతి వరకు పట్టుకుంటాం. తర్వాత మళ్ళీ లెటరోగేటరీ అని ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది, ML18 ఇంకొక ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ మనకు అదర్ కంట్రీస్కు త్రూ ఇంటర్పోల్ చేయాలి. ఇది చెప్పడము, మైక్ ముందర కూర్చొని చెప్పడం అంత ఈజీ కాదు ఈ సబ్జెక్ట్ నిజానికి చేయటం. అంటే పోలీసులకు సపోర్ట్ చేస్తున్నామా కాదా అనేది పక్కన పెడితే, ఇది ఇన్వెస్టిగేట్ చేస్తే అతనికి ఒక తలనొప్పి కింద తయారయ్యే పరిస్థితి. ఈ మధ్య ఏదో ఆంధ్ర తెలంగాణలో లీడర్షిప్ బాగుండి ఇటువంటి ఆఫీసర్స్ను ఎవరైతే సైబర్ క్రైమ్లో బాగా చేయగలరో వాళ్ళని పెట్టుకొని పని చేయిస్తున్నారు. మిగిలిన అన్ని చోట్ల అంత లేదు. సో మీరు చెప్పిన కేసుల్లో బాస్ స్కామ్ అని, అంటే పేర్లు మీరు పెట్టేస్తారండి. మీరంటే మురళి గారు కాదు,
జర్నలిస్టులు పెట్టేస్తారు. బాస్ స్కామ్ అని పెడితే ఎవరో ఏంటో అనుకోవాలి. ఇంత చేస్తే లాలో ఏం డిఫైన్ చేసి ఉంటుందంటే హ్యాకింగ్, ఇంపర్సనేషన్ అండ్ చీటింగ్ ఇట్లాంటివే అవే ఉంటాయి. ఉంటాయి. సో మీ భాష ఉన్నట్టుండి బాస్ స్కామ్ అంటాడు, ఇంకోటి పిగ్ బుచ్చరింగ్ అంటాడు. ఈ ఎక్కడి నుంచి పట్టుకొని వస్తారు ఈ లాంగ్వేజ్ అంతా కూడా? జనాలను ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్న జనాలను ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసడమే అవుతుంది. అయితే బాస్ స్కామ్ అన్నది ఎందుకు పాపులర్ అయింది ఈ మధ్య అంటే, ఇంతకుముందు ఏ ఒక్క వ్యక్తికో డైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి అతన్ని విక్టిమ్ చేసేవాళ్ళు. ఈరోజు ఒక మంచి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బాస్ ఇన్ఫర్మేషన్తో సహా వెబ్సైట్స్లో పెడుతున్నారు. ఆన్లైన్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. ఈ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే, బాస్ పూర్తిగా చదవడు, వాళ్ళు అనుకునే మెథడ్. అకౌంట్స్ గురించి పెడతామంటే అకౌంట్ సెక్షన్కు ఫార్వర్డ్ చేసేస్తాడు. సో ఒక కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బాస్కు ఒక నోటీస్ పంపించింది. నువ్వు ఇంత మనీ నువ్వు కట్టవలసి ఉంది, కట్టలేదు, ఇవన్నీ వైలేషన్స్ చేశావు అని దాంట్లో ఒక చిన్న సెంటెన్స్ పెట్టి ఒకరి కింద ఒక లింక్ పెట్టాడు. బాస్ అది చదవటానికి చాలా ఇబ్బంది పడిపోయి, సరే ఇంకెట్లయినా అకౌంట్ సెక్షన్ వాళ్ళు ఇది చదివి నా దగ్గరికి తీసుకొని వస్తారులే అని బాస్ ఏం చేస్తాడు, అతని ఫోన్ ద్వారా అతని మెయిల్ ద్వారా అతని అకౌంటెంట్కి పంపిస్తారు. అకౌంటెంట్ ఏం చేస్తాడు, బాస్ దగ్గర నుంచి వచ్చింది అంటే ఏ అకౌంటెంట్ అయినా ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది, ఇమ్మీడియట్గా ఆ లింక్ని క్లిక్ చేసి ఏముందో చూస్తారు. దాంట్లో ఒక నోటీస్ ఉంటుంది పైకి. ఆ నోటీసులో మీరు ఇవన్నీ తప్పులు చేశారంటే వీడేని మనమేం తప్పులు ఇవన్నీ ఏం చేయలేదే అనుకుంటాడు. కానీ ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే అతని మొబైల్ ఫోన్ కావచ్చు, అతని కంప్యూటర్ కావచ్చు హ్యాక్ అయిపోతుంది. లేదా అతని ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా వాళ్ళ కంప్లీట్ కంపెనీ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ దురాశ లేదు, అవేర్నెస్ లేదు, అమాయకత్వం కూడా అనలేము. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోట్ వచ్చింది అంటే ఏ బాస్ కూడా అకౌంట్ సెక్షన్ చెప్పకుండా తనేమి రియాక్ట్ కాలేడు. సరే అకౌంట్ సెక్షన్ పంపిస్తారు. సో ఆ క్రిమినల్ తెలివి ఏంటంటే, వాడు అకౌంట్ సెక్షన్కు డైరెక్ట్గా పంపితే ఇతను క్లిక్ చేయకపోవచ్చు, బాస్కు పంపిస్తే బాస్ క్లిక్ చేస్తాడు, బాస్ ఫార్వర్డ్ చేస్తాడు. బాస్ ఫార్వర్డ్ చేసేది ఆయన మెయిల్ తోటి, ఆయన ఫోన్ నెంబర్ తోటి చేస్తారు. దానిలో వీళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి క్లిక్ చేస్తారు. సో ఈ తెలివి అతని క్రిమినల్ యొక్క మనం మానవుల యొక్క దౌర్బల్యాన్ని, మానసిక దౌర్బల్యాన్ని అసెస్ చేసి ఈ విధమైన ప్రాసెస్ చేస్తాడు. ఇంకొక బాస్ స్కామ్ ఉంది. అదేంటంటే అది కొంచెం పాతది కాబట్టి ఈ మధ్య ట్రెండింగ్లోనే ఉంది. ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటాడు, వాట్సాప్ క్రియేట్ చేస్తాడు, డీపీ వాడు బాస్ ఫోటో పెడతాడు. పెట్టి నేను వేరే ఫోన్ నుంచి పంపిస్తున్నాను, ఇది నా పర్సనల్ ఫోన్ నుంచి, ఇమ్మీడియట్గా 1 crore ఈ పర్టికులర్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి నాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి ఆయన పంపించినట్టుగా ఆయన డీపీ పెట్టి కింద ఉన్న అకౌంట్స్ ఆఫీసర్స్ పంపిస్తాడు. ఎప్పుడైతే డీపీలో బాస్ పర్సనల్ ఫోటో చూశాడో ఇతను నమ్మి డబ్బులు పంపిస్తారు. ఇది బెంగళూరులో జరిగింది, నేనేమి ఎగ్జాగరేట్ చేయడం కాదు, ఢిల్లీలో జరిగింది, బాంబేలో జరిగింది. హైదరాబాద్లో ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. ఈ మధ్య నేను నెక్స్ట్కి వస్తున్నాను. నెక్స్ట్ ఈ మధ్య హైదరాబాద్లో అవేర్నెస్ ఎక్కువే ఉంది. ఒకరు ఇద్దరు లేని అవేర్నెస్. ఇవి ఏం చేస్తారంటే 1,00,000 మందికి పంపుతాడు. 1,00,000 మందిలో దాదాపు 99,900 మంది దీని అవేర్నెస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఉండి ఉంటారు. ఎందుకంటే సైబర్ క్రైమ్, సైబర్ ఫోరెన్సిక్స్ మనం 97 నుంచి చేస్తున్నాం. ఇందాక మీరు పితామహుడు అనడానికి కారణం 97 నుంచి ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా చాలా మటుకు కంపెనీస్లందరికీ కూడా అవేర్నెస్ ఉంది. కానీ కొంతమందికి లేదు. ఇంతమందికి వాడేమన్నా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని పంపిస్తాడా? క్రిమినల్ కాదు. మీకు నాకు కూడా వచ్చి ఉంటుంది, మనం పట్టించుకోము. అట్లా ఎంతోమందికి పంపిస్తే ఒకరో ఇద్దరో దొరికిపోతున్నారు. అది హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో దొరుకుతున్నారు. కొత్త కొత్త స్టార్టప్స్ వచ్చాక వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే కోరికలో పక్కన ఏం జరుగుతుందని అవేర్నెస్ లేకుండా వాళ్ళు
కాన్సన్ట్రేట్ చేయకుండా నొక్కేస్తున్నారు. అట్లా నొక్కిన దాంట్లో ఈ మధ్య హైదరాబాద్లో కూడా వచ్చింది. అంటే ఫోటో బాస్ది ఉంటుంది. ఇదే కేసులో 10 ఏళ్ల క్రితట కూడా మనము రకరకాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ వాట్సాప్ ద్వారా వేరే వాడికి కాల్ చేసి నువ్వు డబ్బులు పంపించమంటే పంపించిన కేసులు చాలా చేశాం. ఎన్నో కేసులు శ్రీకాకుళంలో, వైజాగ్లో ఎక్కడంటే పోయి పట్టుకొని వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. డీజీపీ ఫోటోలు పెట్టి ట్విట్టర్లో కూడా నేను ఈ సాయం చేస్తానంటే చాలామంది మనకేదో ట్రాన్స్ఫర్ చేస్తారని డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో అది దురాశ అక్కడ. ఇక్కడేమంటే అవేర్నెస్ లేకపోవడం. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో కూడా జరుగుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్. 3 రకాలైన విక్టిమ్స్. ఒకరు దురాశ విక్టిమ్, ఇంకొకరు అవేర్నెస్ లేని విక్టిమ్, ఇంకొక అతను ఓవర్ కాన్ఫిడెన్స్. నాకెందుకు జరుగుతుంది? ఆమ్ మోనార్క్ అనేదో ప్రకాష్ రాజ్ సినిమా చెప్తుంటాడు, మోనార్క్ నాకేం జరగదని. ఆ టైప్లో అనుకుంటున్నారు. మోనార్క్ ఎవడు లేడు. మీరు నన్ను సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పితామహుడు అన్నా కూడా నేను కూడా విక్టిమ్ కావచ్చు. మోనార్క్ ఎవడు లేడు. ఎందుకంటే మన మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. రాత్రి 2 గంటలప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, వీడియో కాల్. మనం నిద్రపోతుంటాం. కాల్ వచ్చిన వెంటనే ఎవరో అర్జెంటుగా కాల్ చేశారు కదా అని చెప్పి నేను ఫోన్ తీసుకొని చూస్తే అటుపక్క ఒక లేడీ నేకెడ్గా ఉంటుంది, పోర్న్ యాక్టివిటీ చేస్తూ ఉంటుంది. మనం అది ఏంటి అని మనం గమనించే లోపలే మన వీడియో అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సో ఇప్పుడు ఆ వీడియో, రికార్డ్ చేసిన వీడియోలో ఎలా ఉంటుందంటే నేను ఆ బూత్ను చూస్తున్నట్టుగా ఉంటుంది. వెంటనే నాకు ఒక మెసేజ్ పెడతారు, ఇది రికార్డ్ చేసింది, మీరు బూత్ చూస్తున్నది మేము రికార్డ్ చేసాము, మీ ఫేస్బుక్లో మీ ఇన్స్టాగ్రామ్లో ఇవి పెట్టేస్తామంటే ఏదో పాపం వాడు అడిగింది ఏదో 100, 50, 1,00,000, 10 లక్షలు మన ఓపికనంతా ఇచ్చేసి నమస్తే పెడుతున్నాం. ఇది ఎవరికైనా కావచ్చు. ఇంకొక దాంట్లో అట్లే అర్ధరాత్రి పూట చూసి అదేదో గమనించుకోకుండా టెంప్ట్ అయిపోయి వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చేసి వీళ్ళు బట్టలు ఇప్పేసి చాలామంది జరిగింది. ఇది పొలిటీషియన్స్కి జరిగింది, పోలీసులకు జరిగింది, రకరకాల ఎవరైతే దాన్ని నమ్మారో సరే వాళ్ళే చూపిస్తున్నప్పుడు మనం చూపిస్తే తప్పే ఉందిలే అనుకొని చూపించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కేసుల్లో కూడా డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు మీరు బాస్ స్కామ్ అంటే ఎవరు బాస్? వాడు క్రిమినల్ గాడు బాస్ అయిపోయాడు. మనకి జీతం ఇచ్చినవాడు కాదు, జీతం ఇచ్చినవాడు కాదు, వాడి దయ మీద మనం ఆధారపడిన పరిస్థితి వచ్చేసింది. ఇదంతా కారణం ఏంటంటే మనం టెక్నాలజీని ఒక స్లేవ్ లాగా వాడుకుంటున్నాం. నిద్ర లేస్తే ఫోన్ చూడకుండా నాకు తెలిసి ఇంకెవరు ఉండరు. కరాగ్రే వసతే లక్ష్మి అని ఒక పెద్ద శ్లోకం ఉంది. పొద్దున్న లేస్తేనే చూస్తే ఇక్కడ చూస్తే అది, ఇక్కడ చూస్తే ఇది అని. అవన్నీ ఇప్పుడు ఏమి లేవు. చూస్తే మొబైల్ ఫోన్ అంతే. కరము భీకరము అన్నీ మొబైలే మనకు. సో ఈ పరిస్థితిలో అవేర్నెస్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ టు ట్యాకిల్ ది సైబర్ క్రైమ్. అవేర్నెస్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. నా ద్వారా మీ పాడ్కాస్ట్ చేసి పంపిస్తే ఏదో 1,00,000 మందో, 2 లక్షలు, 10 లక్షలు ఎంతమంది చూస్తారో వాళ్ళందరూ కూడా దీని నుంచి బెనిఫిట్ అవుతారు. వాళ్ళు దీన్ని 10 మందికి చెప్పి ఇంకొక 140 కోట్ల మందిలో 1 కోటి మంది ఈ పాడ్కాస్ట్ ద్వారా బెనిఫిట్ అని, మిగతా వాళ్ళు 139 కోట్లు ఎప్పుడైనా విక్టిమ్ కావచ్చు కదా. సో ఇట్లా నాలాగా చేసేవాళ్ళు, మీలాగా చేసేవాళ్ళు అందరూ కలిపితే కూడా మహా అంటే ఒక 40 కోట్ల మందికి చేరతాం మనం. మిగిలిన 100 కోట్లు కష్టపోతారు. కాబట్టి అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల పాపులర్ అయిన జర్నలిస్టులు అందరూ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకుపోతేనే ఆ క్రిమినల్కి మనం బాస్ అవుతాం. లేదంటే క్రిమినలే బాస్ స్కామ్ చేస్తూనే ఉంటాడు. సార్ ఇప్పుడు ఆ క్రిమినల్ దీంట్లో మీరు చెప్పినట్లుగా ఒక మెయిల్ పంపిస్తాడు, బాస్ పేరు మీద డబ్బులు కావాలంటాడు. వీళ్ళు వెంటనే బాసే కదా, నెంబర్ ఫోటో ఉంది, ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకోకుండా పంపించేస్తారు. అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళిన అమౌంట్ అంటే ₹1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్లు అవ్వచ్చు. అది వాడు ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీలో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. కరెంట్ అకౌంట్లోకి ల్యాండ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతున్నాయట. అసలు కరెంట్ అకౌంట్ ఫ్రాడర్ కలిగిస్తారండి? ఫ్రాడ్స్టర్స్ కరెంట్ అకౌంట్ను 2-3 రకాలుగా తీసుకుంటారండి. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ కింద నేను ఒకటి కంపెనీ రిజిస్టర్ చేసి దాని కరెంట్ అకౌంట్ తీసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ ఉండాలి, దానికి నామ్స్ ఉంటాయి సార్. ఆ నామ్స్ అన్నిటికీ కలిపి వాళ్ళు అవన్నీ సెట్ చేసుకుంటారు. ఒకటి. రెండోది బ్యాంకులు కూడా
ఎన్నో రకాల బ్యాంక్స్ వచ్చాయి, ప్రైవేట్ బ్యాంక్స్ అని. కొన్ని కన్వెన్షనల్ బ్యాంక్స్ మన ఇది ఉన్నవైతే, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే అంత తొందరగా కరెంట్ అకౌంట్ ఇవ్వవు. సార్ ఇది కేవలం ప్రైవేట్ బ్యాంకులనా, గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఈ ప్రొసీజర్ వెళ్తుంటాయి? అన్ని బ్యాంక్స్లోనూ ప్రొసీజర్ ఉంటుంది, కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం డివియేట్ అవుతారు బిజినెస్ కోసం అని. టార్గెట్ డివియేట్ అయిన వాళ్ళ బ్యాంక్స్ చూసుకొని వీళ్ళు పెడతారు. రెండోది, నిజంగానే అటువంటి ప్రీ రిక్విజిట్ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగానే వీళ్ళు ఒకటి క్రియేట్ చేసుకుంటారు అకౌంట్, కరెంట్ అకౌంట్. చిన్న కిరాణా షాప్ కూడా కరెంట్ అకౌంట్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో అట్లా క్రియేట్ చేస్తారు. రెండో మెథడ్ ఏంటంటే మ్యూల్ అకౌంట్స్. అంటే వేరే వాళ్ళ కరెంట్ అకౌంట్ వేరే కంపెనీ పెట్టి ఉంటాడు, అది వీళ్ళు అక్వైర్ చేస్తారు, ఆ కంపెనీని కొంటారు. లేదా ఆ కంపెనీ వాళ్ళను మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము నెలకింత అని ఇస్తామని అంటారు. వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని వీళ్ళు తీసుకుంటారు. కొన్ని కంపెనీ మూతపడిన కంపెనీలు కూడా అందుకే కొనుక్కుంటారు. కాబట్టి ఏ విధంగా చేశాడో ఇతను క్రిమినల్, కానీ ఆ కరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది మనీ. కరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆటో డెబిటింగ్ ఫీచర్ అని వాడే ఎనేబుల్ చేసుకోవచ్చు. చేసుకొని మనీ రావటం ఆలసి ఇంకొక అకౌంట్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్తుంది. అలాగా వాళ్ళు ఎన్ని అకౌంట్స్లో అంటే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్లో వాళ్ళు క్రిప్టో కరెన్సీ కొనేసి దాన్ని తీసుకెళ్ళి మలేషియానో సింగపూర్లోనో డ్రా చేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ చైనాకు వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇది ఎంత త్వరగా ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు 1930 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది, cybercrime.gov.in వెబ్సైట్ కూడా ఉంది. వీటిలో ఈ వెబ్ పోర్టల్లో మనము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు క్విక్ యాక్షన్ చేసే టీం కేసు రిజిస్టర్ అవుతుందా లేదా అది నెక్స్ట్ లెవెల్. కనీసం అక్కడ ఉన్న టీమ్స్ ఏం చేస్తున్నాయంటే ఈ బ్యాంక్ అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ ఎక్కడెక్కడ అవుతుందని చూసుకొని అక్కడ ఫ్రీజ్ చేస్తున్నారు. బిఫోర్ ఇయర్ 600 crores దాకా రిటర్న్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 1,000 crores దాకా రిటర్న్ ఇచ్చారు. ఈసారి ఆల్రెడీ 1,000 crores దాకా ఇప్పటికే రిటర్న్ ఇచ్చేశారు. అంటే 8,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు పోతుంటే ఇంతనే ఆపగలుగుతున్నారు. మహా అంటే 10% ఆపగలుగుతున్నారు, మిగిలిందంతా వెళ్ళిపోతుంది. వాటిని పట్టుకురావటం కష్టమవుతుంది. సో మీరన్న ఈ కరెంట్ అకౌంట్స్ కావచ్చు, లేదా మ్యూల్ అకౌంట్స్ కావచ్చు, ఇండివిజువల్ అకౌంట్స్లో కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. అక్కడి నుంచి లాస్ట్ ఎక్కడికి వెళ్తాయి అది ఒక్కొక్కసారి మనకు ఈజీలీ యాక్సెసబుల్ ఉండకపోవచ్చు. యాక్సెస్ ఉన్నంత చోట ఆపేస్తున్నారు. పైగా విక్టిమ్స్ ఎప్పుడు వెంటనే కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా రేర్ కండిషన్స్లో జరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకొని 2-3 రోజులు ఇంకా వాళ్ళు ఆ మత్తులోనే, వాడు ఇంకా ఇస్తాడు డబ్బులు ఇస్తాడు అన్న మత్తులోనే ఉంటారు కదా. ఆ టైంలో అతను మనీని మల్టిపుల్ హాప్స్ చేసేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పటికిప్పుడు ఇప్పుడు పోయింది డబ్బులు, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చిన ప్రతిదీ మాత్రం 99% ఆపచ్చు. అచ్చా సార్, అది మీరు చెప్తున్నట్టుగా బాస్ ఫ్రాడ్లో ఎక్కువ అమౌంట్ వెళ్ళినప్పుడు ఆ విక్టిమ్ మేల్కొని కంప్లైంట్ 1930 ఇస్తే మీరు చెప్పిన ప్రొసీజర్ అవుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మనకి యాప్లో కనిపిస్తుంటుంది, మన అకౌంట్లో దాదాపు కోటి రూపాయలు ఉంది, ఇవాళ కాదు రేపు డ్రా చేసుకోవచ్చు అని భావించే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేల్కుంటారు, అప్పుడు వస్తారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోద్ది కదండి. జరిగిపోద్ది. మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీకు కూడా వచ్చి ఉంటుంది, నిర్మలా సీతారామన్ గారు మీరు డిపాజిట్ చేయండి మీకు 100 కోట్లు వస్తాయి అని చెప్తున్నది. అట్లా డిపాజిట్ చేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పేలాగుంటే ఆమె గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పెడితే మొత్తం ఇండియా కూడా రిచ్ అయిపోతుంది. అలా జరుగుతుందని ఊహించి దాన్ని నమ్మి హైదరాబాద్లో ఉన్న చాలామంది డాక్టర్లు కలిసి పెట్టారు 100 కోట్లు. ఒక్కొక్కరు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈరోజు పొద్దున మనము ఒక 11,000 కట్టాం, సాయంత్రానికి మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఫామ్లో ఒక ఫార్మాట్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక యాప్ కూడా వాడు మనం డౌన్లోడ్ చేయమంటాడు. నొక్కిన వెంటనే అది దాదాపు నెట్ అసెట్ వాల్యూ 2 లక్షలు చూపిస్తుంటుంది.
11,000ది 11,000. అమ్మ దురాశ స్టార్ట్ అయింది. 11,000కి ఇంత వచ్చిందంటే నేను అసలు డాక్టర్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి, అవును. నేను ఊరికే దీనిలో పెట్టుకుంటూ కూర్చుంటా అని చెప్పి నెక్స్ట్ డే నుంచి 2 లక్షలు 5 లక్షలు, పైగా ఇతను చెడిపోయింది కాక పక్కన కూడా చెడగొట్టు. బాబు బాగా వచ్చింది, మన దగ్గర కనపడుతోంది, ఆన్లైన్లో డిమాట్ అకౌంట్ చూడు ఎంత బాగుందో, అన్నీ ఫేకే, అన్నీ చూపిస్తే వాళ్ళందరూ కూడా పెడుతూ వచ్చారు. అలా పెడితే ఇప్పుడు మొదటి రోజు ఒక ట్రై చేస్తాడు, అది కూడా ఇతనికే నష్టం కలిగజేస్తుంది. ఏమని, ఒక 2 లక్షలు డ్రా చేస్తాడు, ఇస్తాడు వాడు, యాక్సెస్ ఇస్తాడు. యాక్సెస్ ఇచ్చి 2 లక్షలు ఈయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ 2 లక్షలు ఎవరివి, ఎక్కడో ఎవడిపో. సో వాడెవడో కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు ఇందాక చెప్పిన మనీ ట్రయల్లో అతని 2 లక్షల రూపాయలు ఈయనకు వచ్చాయి కదా, ఈయనకు లెజిటిమేట్గా వచ్చినవి కదా, ఈయన అకౌంట్లో పడ్డాయి కాబట్టి I4C వాళ్ళు దీన్ని బ్లాక్ చేస్తారు. ఇప్పుడు నా అకౌంట్లో నావి ఒక 10 కోట్లు ఉన్నాయి, వాడేవాడో 2 లక్షలు వేశాడు, మొత్తం 10 కోట్ల 2 లక్షలు బ్లాక్ అయిపోతుంది. నేను ఒక క్రిమినల్గా పోలీసులు పిలిచి నన్ను ఇంటరాగేట్ చేస్తారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇంకొక పోలీస్ స్టేషన్లో ఉంటుంది, నాకు సంబంధించిన ఎవడో ఇచ్చిన కంప్లైంట్ ఏదో ఒక స్టేట్లో ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు వీడు అక్కడికి పోయి ఆ పోలీసులకు డబ్బులు ఇచ్చుకొని, అక్కడ గవర్నమెంట్ జనాలకు డబ్బులు ఇచ్చుకొని 40 లక్షలు 50 లక్షలు ఇప్పించుకొని ఈయన అకౌంట్ను అన్ఫ్రీజ్ చేయించుకుంటున్నారు. ఇది నేను ఒక పోలీసులకు, ఎవరైతే కరప్ట్ పోలీసులు ఉంటారో వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన అవకాశంగా వాడేసుకుంటున్నారు. వాళ్ళు డబ్బులు తింటున్నారు. ఈ మాట నేను పబ్లిక్లో చెప్పడానికి నేనేమి హెజిటేట్ చేయటం లేదు, ఎందుకంటే నాకు తెలిసే ఒక కేసులో జరిగింది. మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పి ఇది అని చెప్తే కూడా అప్పటికే 45 లక్షలు వాళ్ళు లాగేసుకున్నారు. సార్, పోలీసులే కాకుండా ఇందులో కొంతమంది అడ్వకేట్లు కూడా ఉన్నారు. అడ్వకేట్లు కూడా దీనిలో మధ్యలో అడ్వకేట్లు వాళ్ళు ఏమంటారు, మిడిల్ మ్యాన్. అడ్వకసీ కాదు అక్కడ, మిడిల్ మ్యాన్. మాకు ఆ పోలీస్ ఆఫీసర్ తెలుసు, మేము అతనితో అన్ఫ్రీజ్ చేపిస్తాము అని చెప్పి వీళ్ళు తీసుకున్న కేసులు కూడా. సార్, కొన్ని కేసుల్లో ఇటీవల కూడా హైదరాబాద్ కూడా కేసు జరిగింది. అమౌంట్ ఫ్రీజ్ అయింది, నాకు అకౌంట్లో వచ్చిందని తెలుస్తుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వచ్చి బయటకు వచ్చే గంటలోనే నాకు ఒక అడ్వకేట్ ఫోన్ చేసి, మీరు పలానా పోలీస్ స్టేషన్లో అమౌంట్ ఫ్రీజ్ అయింది, మీరు ఇంత అమౌంట్ కట్టండి, మీకు 1 వీక్లో క్లోజ్ అవుద్ది అన్నాడు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 మంత్ అన్నారు, ఈయన దగ్గరికి అప్రోచ్ అయితే 1 వీక్లో వచ్చింది. అంటే అది ఎలా సాధ్యం అండి? అసలు యాక్చువల్గా లా ఏం చెప్తుందంటే, పోలీసులకు ఫ్రీజ్ చేసే పవర్స్ ఉన్నాయి కేసు రిజిస్టర్ చేస్తే, లేదంటే మనీని లీన్లో పెట్టాలి. అంటే నాది 10 కోట్లు నాకు బ్యాంక్ అకౌంట్లో ఉంది, 2 లక్షలు మాత్రమే నాకు ఎక్స్ట్రా వచ్చింది, ఆ 2 లక్షలు మాత్రమే మనం డ్రా చేసుకోకుండా మిగిలిన అకౌంట్ను అలౌ చేయాలి. ఆ 2 లక్షలు మాత్రమే లీన్లో పెట్టాలి. కానీ పోలీసులు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిన వెంటనే బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేసేస్తున్నాడు. అతను చేయాల్సిన ఇదేం లేదు, ఊరికే అతను అర్థం చేసుకుని 2 లక్షలు లీన్లో పెట్టమంటే బ్యాంక్ అకౌంట్నే వాడు ఫ్రీజ్ చేస్తున్నాడు, డెబిట్ క్రెడిట్ ఫ్రీజ్ చేసేస్తున్నాడు. అలా చేయడంలో పోలీసులకు ఒరిజినల్గా అయితే లా ప్రకారము ఫ్రీజ్ చేసిన అకౌంట్, అఫీషియల్గా నోటీస్ ఇచ్చి ఫ్రీజ్ చేసిన అకౌంట్ పోలీసులు అన్ఫ్రీజ్ చేయలేరు. దాన్ని పోలీసులు మళ్ళీ నోటీసుకు మీరు మళ్ళీ ఇచ్చేయండి అని చెప్పి బ్యాంకుకు రాయలేరు. పోలీసులు రిజిస్టర్ చేసి ఉంటే కేసు వాళ్ళు త్రూ కోర్టే చేయించాలి. కానీ 50,000 రూపాయలు అయితే లోపైతే చేయొచ్చాడు కదండి ఒక యాప్లో. 50,000 అన్నది అక్కడ మొత్తం అకౌంట్లో 10 కోట్ల పైన ఉందని ఇతను వస్తే 50,000 గురించి కాదు కదా. ఏదైతే లీన్ ఉందో ఆ లీన్ మనీ మాత్రమే బ్యాంక్ వాళ్ళు క్లోజ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అకౌంట్ ఆపేస్తున్నారు. వాళ్ళకి తెలియక, వాళ్ళకి లా ఏం తెలుస్తుంది. అక్కడ ఆపేసిన వెంటనే పోలీసులకు అదృష్టం కలిసి వచ్చినట్టు అవుతుంది. ఓహో నేను ఇప్పిస్తాను నీకు అని చెప్పి మళ్ళీ ఒకసారి లెటర్ పెడతాడు. ఒరిజినల్గా అయితే ఇతనికి లెటర్ పెట్టే హక్కే లేదు. కానీ అక్కడ ఫ్రీజ్ చేయకుండా, అసలు మేము ఫ్రీజ్ చేయమనే రాయకుండా నువ్వు ఫ్రీజ్ చేసావు కదా, మేము మళ్ళీ లెటర్ ఇచ్చి అన్ఫ్రీజ్ చేపిస్తున్నాం. ఒకవేళ నిజంగా FIR రిజిస్టర్ అయ్యి వీళ్ళు నోటీస్ ఇచ్చి అక్కడ ఫ్రీజ్ చేసి ఉంటే మాత్రము వాళ్ళు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని అన్ఫ్రీజ్ చేయించాలి. ఏదైతే మనీ ఫ్రీజ్ చేసిన మనీ ఉందో దాన్ని త్రూ కోర్టే విక్టిమ్కి ఇప్పించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మధ్యకాలంలో తొందర
క్విక్గా రెస్పాండ్ కావాలి, మనీని ఫ్రీజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఒక ప్రాసెస్ను వాళ్ళు మిస్యూజ్ చేయడానికి ఉపయోగపడతారు. అంటే కొంతమంది ఆఫీసర్లకి కొంతమంది అదే విధంగా మొన్న ఏసీబీ కూడా కేసు అయింది అటువంటి కేసులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం విక్టిమ్స్కు అవేర్నెస్ వచ్చింది. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ పోగొట్టుకున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి లాయర్ల ద్వారా వాళ్ళకి ఖర్చు పెట్టుకొని అన్ఫ్రీజ్ చేయించుకుంటున్నారు. దానికి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. ఇక్కడ ఉన్న డాక్టర్ ఏంటి, అతను విక్టిమే, కానీ ఇతని అకౌంట్లో ఒక క్రైమ్ ప్రొసీడ్స్, నేరం ద్వారా సాధించిన మనీ విక్టిమ్ అక్యూజ్డ్ దీనిలో పడేశాడు. దాన్ని మాత్రమే లీన్లో పెట్టకుండా మొత్తాన్ని ఆపడం అన్నది ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా ఇట్లాంటి దీనిపైన ఒక పిల్ వేసి ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. ఇంకా సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు డెసిషన్ ఇస్తే తప్ప దీని మీద ఒక క్లారిటీ రాదట. సార్ మీరు అడ్వకేట్ అన్నారు, మనకు నచ్చిన అడ్వకేట్ కాకుండా ఆ సైబర్ క్రైమ్ పోలీస్ ఎందుకు కొంతమంది అడ్వకేట్ కూర్చుంటున్నారు. కూర్చోవడం కాదు, అసలు కూర్చోవడం కాదు, వాళ్ళకి లింక్స్ ఉంటాయి. ఫోన్ పోలీసులే చెప్పేస్తున్నారు, అయ్యా వీడు వచ్చాడు, వీడిని కాల్ చేసి మీరు చూసుకోండి అని చెప్పేస్తున్నారు. వచ్చి చూసుకున్న తర్వాత బాగా తీసుకుంటున్నారు. ఈ మాట అంటే అసహ్యంగా ఉంటుంది కానీ బట్ ఫ్యాక్ట్ అది. సార్ సైబర్ క్రైమ్లో తీసుకున్నావు, మన ఫోన్ హ్యాక్ అయిన విషయం మనం ఎలా తెలుసుకోవాలండి? ఒకవేళ మన ఫోన్లో బగ్ ఉందన్నా ఇటువంటి విషయాలు ఎలా తీసుకోవాలి? అంటే గుడ్డి చూసుకునేవి కొన్ని ఉంటాయి. ఒకటేంటంటే దాంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయని మనకు తెలిస్తే కొత్తగా ఏదైనా ఫైల్ వచ్చిందా లేదా చూసుకోవచ్చు ఒకటి. రెండోది, మన బ్యాటరీ డౌన్ అయిపోతుందా, మనం రాత్రి పడుకున్నప్పుడు అదేమైనా యాక్టివిటీ జరుగుతుందా, పొద్దున్న లేచేటప్పటికి ఎక్కువ బ్యాటరీ పోతుందా అనేది గమనించుకుంటే అది పోతే కూడా దానిలో ఉన్నదానికి ఛాన్స్ ఉంది. మూడోది ఏంటంటే, ఇప్పుడు నేను ట్రూత్ ల్యాబ్స్ అని ఒక ట్రూత్ ల్యాబ్స్ దానికి పనిచేస్తున్నాను, గాంధీ గారు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్. దాంట్లో ఇట్లాంటి ఎవరిని అనుమానంగా ఉంది అని అంటే దాన్ని తీసి మేము చెక్ చేసి దాంట్లో ఏదైనా మాల్వేర్ ఉంటే మాల్వేర్ అనాలిసిస్ చేసి మాల్వేర్ తీసి ఇస్తున్నాము, మాల్వేర్ లేకుంటే లేదని చెప్తున్నాం అనమాట. అట్లాంటి ఏదో ఒక ఫెసిలిటీ ద్వారా కానీ కనుక్కోలేరు. ఎందుకంటే అందరికీ మొబైల్ ఫోన్లో ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఎటువంటివి మనము ఇచ్చేసామని. కొంతమంది ఏం చేస్తారంటే ఇదే స్కామ్లోనే ఏపీకే ఫైల్ అని మనకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ప్రతి బ్యాంకుకు సంబంధించిన యాప్స్ ఉంటాయి మనకు. మన బ్యాంక్ యాప్ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం బ్యాంక్ యాప్ ఎస్బీఐ మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, కానీ చాలామంది చేసుకోరు. హార్డ్లీ 20% బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళలో 20% మాత్రమే వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన ఒక హ్యాకింగ్ టూల్ ఏపీకే ఫైల్, దాన్ని అందరికీ పంపిస్తారు. ఐఫోన్ ఉన్నోడు పంపిస్తాడు, అది వీళ్ళు వాళ్ళని కాదు. ఒక 1000 మందికి పంపిస్తే పర్ డే ఆ 1000 మందిలో 10 మంది క్లిక్ చేశారనుకోండి ఆ ఏపీకే ఫైల్, వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్లో అది ఇన్స్టాల్ అవుతుంది. అది ఇన్స్టాల్ అయిన వెంటనే వాళ్ళు కాల్ చేసి ఒక్కొక్కసారి మీకు మేము సపోర్ట్ చేస్తాము, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, దాన్ని ఎట్లా వాడాలని సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడి ఎనీ డెస్క్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళు రిమోట్ ఎంట్రీ మనము అలౌ చేస్తాం, విక్టిమే అలౌ చేస్తాడు రిమోట్ ఎంట్రీకి మొబైల్ ఫోన్లోకి. అలౌ చేసి దానికి వాడే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నీ పెట్టి బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అన్నీ పెట్టి దానిలో ఎంత డబ్బు ఉందో కూడా వాడు చూసుకొని సరే సార్ అంతా అయిపోయిందని చెప్పి ఇతన్ని చెప్పిన తర్వాత అతను కావాల్సిన టైంలో దానిలోకి ఎంటర్ అయ్యి మొత్తం మనీని అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ ఏపీకే ఫైల్స్ ఎవరెవరు డౌన్లోడ్ చేసుకుంటారంటే పూర్తిగా అవగాహన సున్నా, దాని గురించి ఏమీ తెలియని వాళ్ళు డౌన్లోడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేయకపోవచ్చు, దురాశతోటి జరగకపోవచ్చు, కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ ఏపీకే ఫైల్స్ ప్రతి బ్యాంక్ ఫైల్స్ నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో దాదాపు 20 ఏపీకే ఫైల్స్ లింక్స్ ఉన్నాయి. అంటే నాకు పంపించిన వాళ్ళు, ఆ క్రిమినల్స్ పంపించిన వాళ్ళు, నా ఫోన్ నంబర్ కూడా వాళ్ళకేమీ పార్షియాలిటీ లేదు, ఎవరినైనా చేయాల్సిందే, ఎవడైనా ఒకటి వాడు ఆడుకోవడానికి పంపించండి. నేను అవన్నీ నోట్ చేసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. దాంట్లో రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఎట్లాంటి కోడ్ ఉంది ఏంకుంది అవన్నీ మనం వర్కౌట్ చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మనం నెట్లో మనం ఇస్తే, ఇప్పుడు జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వాళ్ళ దాంట్లో స్పామ్ ఫిల్టర్స్ వచ్చేసాయి, ఇంతకుముందు లేవు అలాగా. ఓకే,
ఇప్పుడు ఎవరైనా స్పామర్ కాల్ చేసినా ఇట్లాంటివి వస్తున్నప్పుడు కూడా పైన ఒక రెడ్ మార్క్ వచ్చి అపియర్స్ టు బి స్పామ్, బీ కేర్ఫుల్ అని ఒక చిన్న ఇది వస్తుంది. అట్లా వచ్చేదానికి మనం ఇదంతా స్టడీ చేసి దాన్ని హ్యాష్ వాల్యూ క్రియేట్ చేసి దాన్ని పంపిస్తే వాళ్ళు డెఫినెట్గా దాన్ని వాడుతున్నారు. అట్లాగే మెయిల్స్లో కూడా మనం ఇది స్పామ్ ఇది అని చెప్పి మనం మెయిల్స్లో కూడా పెడితే రిపోర్ట్ అబ్యూస్లో అక్కడ కూడా వాళ్ళు దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఈవెన్ పైరేటెడ్ సినిమాలు కూడా మీకు రీల్స్లో వాటిలో వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే బ్లాక్ చేసేస్తున్నారు. అట్లా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు చూసి కామ్గా ఉండకుండా వాళ్ళకి సంబంధించిన ఏ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్, ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఎవరు సోషల్ మీడియా సర్వీస్ ప్రొవైడర్ ఎవరికి పంపగలిగితే వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు దాన్ని బ్లాక్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. అంటే తెలివైన వాళ్ళు ఆ విషయంలో తెలివి తక్కువ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కొంతమంది రీల్స్లో కూడా ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఎవరో ఫేక్ పెట్టడం, లేదా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఇందా మనం అనుకుని డీపీ మార్చి డబ్బులు అడగడం, అవి ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చండి? అంటే డబ్బులు వేసేటప్పుడు ఒరిజినలా కాదని కాల్ చేసి ఇవ్వడం బెస్ట్ అంటారా? ఎప్పుడు ఎవరు ఆన్లైన్లో డబ్బులు అడిగినా వాళ్ళ ఫోన్ నంబర్ కానీ వాళ్ళ కాంటాక్ట్ కానీ ఉంటే దానికి కాల్ చేసి కనుక్కొనే వేయాలి. ఒకవేళ మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ తీయలేదు, మనం డబ్బులు వేయకూడదు. తర్వాత కనుక్కొనే వేయాలి. ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఆన్లైన్లో బాస్ చెప్పాడనో, ఫ్రెండ్ అడిగాడనో, బ్రదర్ అడిగాడనో డబ్బులు వేయటానికి లేదు. అయితే ఒక్కొక్కసారి వాడేదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, పక్కన ఉన్నవాడు ఎవడో ఫోన్ చేసి మాట్లాడతాడు, డబ్బులు వేయాల్సి వస్తుంది. అప్పుడు వేయకపోతే వాడి ప్రాణం పోతుంది. సో అప్పుడైనా సరే ఎవరైతే మాట్లాడుతున్నారో వాడికి వీడియో కాల్ చేసి ఆ యాక్సిడెంట్ ఎక్కడుంది ఏం కథ చూసుకొనే వేయాలి. ఈ మధ్య అనాథలు, కిడ్నీ మార్చుకున్నాం డబ్బులు కావాలనే వాళ్ళు, హార్ట్ మార్చుకున్నాం డబ్బులు కావాలనే వాళ్ళు చాలామంది ఆన్లైన్లో ఉన్నారు. అఫీషియల్గా మనీ పూల్ చేసి ఆన్లైన్ పూలర్స్ కూడా ఉన్నారు. ఇచ్చేసి వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు మీద. ఫేక్ వెబ్సైట్స్ కూడా రన్ చేస్తుంటారు వాళ్ళు. ఏది కూడా ఆ ఊర్లో మనం మాకు తెలిసిన మిత్రుడు ఉంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు పంపించాలి తప్ప ఆన్లైన్లో ఎవరిని నమ్మలేము. సొంత పిల్లల్ని మనం నమ్మలేము. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ వాయిస్ తోటి నాకు మెసేజ్ రావచ్చు, మీ ఫోన్ నుంచి రాదు, కానీ మీరే మెసేజ్ పెట్టినట్టుగా నాకు వేరే ఫోన్ నుంచి వస్తే మురళి పెట్టాడనే అనుకుంటాను తప్ప మురళి కాకుండా ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టారనేది ఎంతమందికి తెలుస్తుంది? తెలియదు. 140 కోట్ల ఇండియన్ పాపులేషన్లో 1 కోటి మందికి తెలుస్తుందా? 139 కోట్లు ఇప్పటికి కూడా ఇదవుతారు కదా. ఈ 1 కోటి మందిలో తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది తొందరలో ఉంటారు, కొంతమంది యాంగ్జైటీతో ఇచ్చిన కాల్ ఉంటే పంపిద్దాంలే పోనీలే, సఫర్ అయితే డబ్బులు ఇమీడియట్గా చేరుతాయి కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా మన యొక్క మానసికమైన స్థితిని బట్టి మనల్ని విక్టిమ్ చేసే ప్రమాదం ఉంది. సార్ కొన్ని కేసుల్లో అడ్వకేట్ ద్వారా కానీ చేస్తాం అంటే విక్టిమ్కి ఒక మనీ అమౌంట్ ఫ్రీ చేయని మెసేజ్ వచ్చింది కొన్ని బ్యాంక్ నుండి. వెంటనే వాళ్ళు సైబర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, లాయర్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు ఈ విధంగా హెల్ప్ చేస్తాం అని కూడా ఒక ఫ్రాడ్ చేస్తుంటారా? నిజమేనా? నిజమే. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రీజ్ అని తెలిసిన వెంటనే పోలీసుకు కొంత అవగాహన వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఇది అక్యూజ్డ్ సంబంధించిన అకౌంటా లేదా ఇతను కూడా ఒక విక్టిమే అయి ఉంటాడా అన్నది అర్థమైపోతుంది. విక్టిమే అయి ఉంటాడు అని అనుకుంటే వెంటనే వాళ్ళకి ఈ అడ్వకేట్స్ చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో అబ్రాడ్ నుంచి మనీ పంపిస్తుంటారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, చిన్నలు పంపించేటప్పుడు వాళ్ళు ఎంత తక్కువ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటే అంత బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేస్తుంటారు. మీరు ఇండియాకు డాలర్స్ని కన్వర్ట్ చేసి పంపించాలనుకుంటున్నారా, మేము తక్కువ కన్వర్షన్ రేట్తో పంపించేస్తాము,
పాపం పిల్లలు అక్కడ పనిచేస్తున్న పిల్లలు సరేలే తల్లిదండ్రులు కొంచెం ఎక్కువ మనీ పంపించినట్టు ఉంటుంది కదా అని అట్లాంటి వాళ్ళని నమ్మి పంపిస్తున్నారు. వాళ్ళు క్రిప్టో కరెన్సీ ద్వారా చేసి మనీ ఇక్కడ తల్లిదండ్రులకు రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు. జెన్యున్గానే జరుగుతుంది. కానీ ఆ ఎవరైతే క్రిప్టో కరెన్సీ లిక్విడేట్ చేసి డబ్బులు మనకు పంపించి ఉన్నారో ఆ ఎక్స్చేంజ్లో ఆ క్రిప్టో కరెన్సీ క్రైమ్ ప్రొసీడ్ అయి ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్కి వేరే పోలీసు డిఫరెంట్ కంట్రీస్ నుంచి పోలీసు నోటీస్ ఇచ్చి ఉంటారు. ఆ ఎక్స్చేంజ్లో జరిగిన వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్కి ఇంటిమేట్ చేస్తారు, అది ఫ్రీజ్ చేస్తారు. అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. పిల్లల మనీ వచ్చి మనకి ఎటువంటి తెలియదు, మనం ఏ నేరంలోనూ భాగం కాదు, మనకు వచ్చిన మనీ క్రైమ్ ప్రొసీడ్ అని చెప్పి మన అకౌంట్ ఆపేస్తారు. ఎంతమంది పెన్షనర్స్ మా అకౌంట్లో ఆగిపోయి ఉన్నాయి అని చెప్పేసి కమ్యూనికేట్ చేసిన వాళ్ళు ఉన్నారు మాకు. సార్ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? పిల్లలు కానీ అందరికీ ఎవరైనా సరే, ఎవరెవరి తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైనా మనీ అబ్రాడ్ నుంచి తెప్పించుకోవాలంటే ఓన్లీ అఫీషియల్ ఛానల్ తప్ప ఈ ఆన్లైన్లో వేరే మెథడాలజీ ఏది పంపడానికి లేదు, ఎక్సెప్ట్ అఫీషియల్ ఛానల్. అఫీషియల్ ఛానల్ వస్తే బాజాబ్తా ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసుకొని ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క మెథడే అడాప్ట్ చేయాలి, ఇంకో వేరే మెథడే అడాప్ట్ చేయకూడదు. కానీ క్రిమినల్ దాన్ని కూడా వాడే అవకాశాలు ఉన్నాయా ఆర్బీఐని కూడా? ఆర్బీఐ పేరు చెప్పి ఫేక్గా వాడచ్చు తప్ప ఈ ప్రాసెస్ను వాడలే. సార్ మీరు చూస్తున్న దీంట్లో ఇక్కడతో ఆగిపోద్దా, ఇంకా ముందు ఇంకా వేరే రకం రూపం చెందుతుంది అది? ఇక్కడ ఇప్పుడు మీరు నేను దాదాపు 25 ఏళ్ల నుంచి కనెక్ట్ అయ్యాను. అవును, ప్రతిసారి కొత్తదే అడుగుతున్నారు కదా. మీకు నాకు ఎంత కొత్తనో వాళ్ళకు అంతంత కొత్తవి చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా చేయవచ్చు. మీ పాస్వర్డ్ ఏది పెట్టుకుంటారో కూడా అసెస్ చేయగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ నెక్స్ట్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ గాడ్. ఎంత గాడ్ అంటే, నేను ఈ ఏరియాకి వస్తున్నాను అని నాకు తెలియక ముందే ఈ ఏరియాకి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ నాకు వచ్చేస్తుంది. చాలాసార్లు మీరు గమనించండి, మీ బిజీ షెడ్యూల్లో గమనించి ఉండకపోవచ్చు, మీ సోషల్ మీడియాలో రేపు మీరు ఆలోచించేది ఈరోజు మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎలా వస్తుంది? ఆల్మోస్ట్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ది ప్యాటర్న్ ఆఫ్ యువర్ థింకింగ్. నీ మొత్తం ఎలా థింక్ చేస్తావో కూడా గుర్తించగలిగే స్టేజ్ వచ్చేసింది. అది ఇక్కడ ఫోన్లోనే ఉంటుందా? ప్రతి చోట ఉంటుంది. మనము ఎక్కడ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా మన ఫోన్లో అది హైబర్నేషన్లో ఉన్నా వింటూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్ ప్రతిదీ వింటుంది, అలెక్సా వింటుంటుంది. ఎన్ని దేనికైతే మైకు స్పీకర్ ఉంటుందో అవన్నీ మనం వింటూనే ఉంటాయి. అది డైరెక్ట్గా మురళీకో అన్యాయం చేయాలనో రామ్మోహన్కి అన్యాయం చేయాలనో అని అనుకోకపోవచ్చు ఆ టూల్స్. కానీ ఆ టూల్స్ వాడే క్రిమినల్ అనుకుంటాడు. ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తాం మనం? ఫ్రీ అంటే ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేస్తాం. ఆ యాప్లో ఏమేం పర్మిషన్స్ ఇస్తున్నాం మొబైల్ ఫోన్కు మనకు తెలీదు, అన్నీ తీసేసుకుంటాం. సార్ ఒక యాప్కి డౌన్లోడ్ చేసుకోవాలంటే సెక్యూరిటీ మెథడ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసి చూడాలండి? అంటే జనరల్గా 2 మెథడ్స్. ఒకటి మనం నోన్ లొకేషన్స్ నుంచి డౌన్లోడ్ చేయడము, రెండోది అన్నోన్ లొకేషన్స్ నుంచి డౌన్లోడ్ చేయడం. యాప్ మీరు డౌన్లోడ్ చేస్తే గూగుల్ సంబంధించిన డౌన్లోడ్ సెషన్, యాపిల్కి సంబంధించిన డౌన్లోడ్, ఈ రెండింటి నుంచి చేయాలి. కాకుండా మనం ఏం చేస్తాం, ఎవరో లింక్ పంపిస్తారు. సో iDreamsకి సంబంధించిన యాప్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా అని చెప్పి పంపిస్తే, నేను మురళి అనేది తెలుసు కాబట్టి నేను క్లిక్ చేస్తాను, అది డౌన్లోడ్ అయిపోతుంది నాకు. మీరు నేను అన్నోన్ సోర్స్ నుంచి లింక్ ద్వారా డౌన్లోడ్ చేయకూడదు. ఏ యాప్ కనుక్కొని ఆ యాప్ను మనము ఆ అఫీషియల్ సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. అయితే అక్కడ పెట్టేవి కూడా ఫేక్ పెడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పీరియాడికల్గా 1 మంత్కు ఒక 200 300 కంప్లైంట్ బేస్తో 200-300 యాప్స్ తీసేస్తుంటారు ఈ ప్లే స్టేషన్స్లో అన్నింటిలో కూడా.
అక్కడ తీసేసి ఉన్న అఫీషియల్వి తర్వాత నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అవుతుంది అదే యాప్కు. ఆ యాప్ కూడా సెక్యూరిటీ చెక్ చేసి దానిలో పెడతారు. కాబట్టి అక్కడ మాత్రమే డౌన్లోడ్ చేస్తే మీరు రిలేటివ్లీ సేఫ్ ఒకటి. రెండోది, అక్కడైనా సరే ఫ్రీ యాప్స్ అన్నీ కూడా మీరు మొబైల్ ఫోన్లో ఏమేమి తీసుకుంటామో అన్నది రాసి ఉంటుంది. మీ చాట్ హిస్టరీ తీసుకుంటాము, మీ టెక్స్ట్ తీసుకుంటాము, మీ ఆడియో తీసుకుంటాము, మీ వీడియో తీసుకుంటాము, వీలైతే మీ డబ్బులు తీసుకుంటాము, అన్నీ రాసి ఉంటుంది. అన్నీ ఓకే అంటాం మనం బై డిఫాల్ట్. అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని వాటిని రిమూవ్ చేయటం. పీరియాడికల్గా మన మొబైల్ ఫోన్లో డేటా ఎక్కడికి వెళ్తోంది అన్నది పింగ్ చేసి చెక్ చేసుకోవటం, ఇవి మనం చేసుకోవచ్చు. అంటే రీజనబుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ మొబైల్ ఫోన్లో చేసుకోవచ్చు. కానీ వాళ్ళు రీజనబుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు 5-10% కన్నా ఎక్కువ ఉండరు. మిగిలిన వాళ్ళందరూ సార్ ఇటీవల ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో కొత్త మీరు చెప్తున్నారు యాప్ల గురించి వస్తున్నాయండి. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ యాప్ ఓపెన్ చేయండి, మీకు కావాల్సినంత వినోదం, విజ్ఞానం దొరుకుతుంది. ఇది మాత్రం జ్ఞానం దొరుకుతుంది. ఇది మాత్రం కేవలం మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రమే అని ఒక యాప్ వస్తుంది, పబ్లిసిటీ. మరికొంతమంది మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా, భయపడుతున్నారా, ఈ యాప్ డౌన్ చేసుకోండి, మీరు ధైర్యంగా మాట్లాడచ్చు అని ఒకటి. లేదు మీకు వంటల్లో మంచి ప్రావీణ్యం రావాలా, ఈ యాప్, ఇలాంటి ప్రకటనతో మంచి అట్రాక్ట్ చేస్తూ వస్తున్నాయండి. అవన్నీ సేఫ్ అంటారా? అన్నీ సేఫ్ అని అనలేము, అన్నీ తప్పుడువి అని అనలేము. ఎప్పుడైతే అన్నీ తప్పుడు అనలేము, అన్నీ సేఫ్ అనలేమో, అది అన్నీ తప్పు అనుకొని దాని జోలికి పోకూడదు, మంచిది పోకూడదు. ఒకవేళ పోతే ఆ మొబైల్ ఫోన్ సపరేట్ పెట్టుకోవాలి. ఆ ఫోన్ నంబరు ఆ మొబైల్ ఫోన్లో ఇంకా వేరేది ఏది ఉండకూడదు. మనం ఏం చేస్తాము, మామూలుగా ఒక మొబైల్ ఫోన్, దాంట్లో 2 సిమ్ కార్డులు లేదా ఇంకొక ఈ సిమ్ కార్డు అన్నీ పెట్టుకొని దానికి సంబంధించిన అన్ని బ్యాంక్ అప్లికేషన్స్ అదే ఫోన్లో పెట్టుకొని దాంట్లో ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంటాం. ఎప్పుడైతే ఒక్క యాప్ తప్పుడు యాప్ అయినా మీ డేటా అంతా పోయినంత కరప్ట్ అయిపోయింది. కాబట్టి మీకు తెలియనప్పుడు దాన్ని ఏది బోడుగుండంత సుఖం లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదని సామెత ఉంది. అట్లా ఉత్తమం ఏమంటే ఊరుకోవాలి. మనం అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం మూసుకోవాలి. ఎక్కువ యాప్లు వస్తున్నప్పుడు మాత్రం మీరు అన్నట్లుగా సబ్జెక్ట్ ఉంటేనే చేయాలి. అన్ని యాప్స్ ఇప్పుడు నా ఫోన్లో చూడండి మీరు, ఒక్క స్క్రీన్లో ఉంటుంది యాప్ అంతే, ఇంకా వేరే యాపే ఉండదు. ఎందుకు అన్ని యాప్లు వాడాలి మనం అసలు? అంటే మాకు సబ్జెక్ట్ ఉందని తెలియాలి కదా. సబ్జెక్ట్ లేదని తెలుస్తుంది. ఒకప్పుడు 97లో మనం ఫోన్ తీసుకెళ్తే కోర్టులో జడ్జి గారు కూడా అది తీసుకొని ఎలా మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుందంటే చూసేవాడు. ఈరోజు ఏం రాస్తున్నారు, లోపలికి మొబైల్ ఫోన్ తీసుకొని వస్తే పనిష్మెంట్ ఉంటుందని రాస్తున్నారు. కొత్త వింత, పాత రోత. మొబైల్ ఫోన్ ఇంకా మీకు పాత కాకపోతే మనం రోతే. కానీ నా ఫోన్లో, నా స్మార్ట్ ఫోన్లో ఇన్ని యాప్లు ఉన్నాయని చెప్తే నా క్రెడిబిలిటీ పెరుగుతుంది, నాకు వాల్యూ వస్తుంది అని భావిస్తున్నారు కదా. అవును, చాలామంది అంటే వీఆర్ నేను ఎప్పుడు నా క్లాస్లో చెప్పేటప్పుడు యూజ్ ది టెక్నాలజీ యాజ్ మాస్టర్, నాట్ యాజ్ స్లేవ్. మీరు స్లేవ్ దాని మీద బానిస అయిపోయారు. కరెక్ట్. ఎప్పుడైతే మీరు బానిస అయ్యారో అది మిమ్మల్ని ఆడుకుంటుంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇందాక అనుకుంటున్నాం మనం సైబర్ క్రైమ్ తాగదు, ఇంకా వాడు మాడ్యూల్స్ మారుతుంటాడు, వాడు అప్డేట్ అవుతున్నాడు, పోలీస్ కూడా అప్డేట్ అవ్వాలి, పబ్లిక్ కూడా అప్డేట్ అవుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏం రాకపోతుంది అనేది మీరు మనం మాటలు డిస్కషన్ వచ్చింది. పబ్లిక్ ఏం చేయాలంటే అవేర్నెస్ అంటే ఎలా, వాళ్ళు కేవలం అంటే మీడియాలో టీవీలో వచ్చి చూసేవాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది నాకు నష్టం జరుగుతుంది అని భావించి ఉండమంటారా, లేదు ఏం కాదులే అని ఉండమంటారా? ఇక్కడ అంటే మల్టీ ప్రోంగ్ అప్రోచ్, అంటే అన్ని రకాలుగా మనం దాన్ని వర్కౌట్ చేయాలి. ఒకటి, పిల్లలు టెక్నాలజీలో తల్లిదండ్రులు టెక్నాలజీలో పిల్లలు. కరెక్ట్. కానీ పిల్లలు సైకాలజీ విషయం తీసుకుంటే పిల్లలే, పెద్దలు సైకాలజీ విషయం ఉంటే పెద్దలే. ఈ జనరేషన్ గ్యాప్ను తగ్గించుకుంటూ పెద్దలు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలా టెక్నాలజీ, పిల్లలు పెద్దల దగ్గర నుంచి ఏది మంచు ఏది చెడు అనేది అర్థం చేసుకోవాలి.
కానీ మాది జంజీ కదండి, మేము ఎందుకు అర్థం చేసుకుంటాం? పిల్లలు జెన్జీలో పిల్లలు పర్వాలేదు, జెన్జీ నుంచి కంప్యూటర్స్ వచ్చేసాయి. జెన్జీ కంటే ముందున్న జనరేషన్స్ అన్నీ కూడా ఈరోజు పిల్లల ద్వారా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు చెప్పేది జెన్ ఆల్ఫా గురించా? జనరేషన్ ఆల్ఫా నెక్స్ట్ వచ్చి ఆల్ఫా బీటా అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు జెన్ జీ అయిన తర్వాత ఆల్ఫా బీటా వచ్చేసింది. వాళ్ళందరూ టెక్నికలీ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్. కాకపోతే ఏది మంచి చెడు తెలుసుకునే ఇంగిత జ్ఞానం లేదు వాళ్లకు. తల్లిదండ్రులు ఇంగిత జ్ఞానం నేర్పించాలి. ఇంకేది జ్ఞానం నేర్పించాలి మీరు అంటున్నారు, కానీ తల్లిదండ్రులు చిన్నపిల్లడికి చిన్నప్పుడు ఫోన్ ఇస్తే వాడు చూస్తుంటే వాళ్ళు కలెక్టర్ ఎస్పీ అయినట్లు ఫీల్ అవుతున్నారు కదండి. అదే తెలియక నిన్ననే చూసి ఉంటారు మీరు, మొత్తం ఏ రీల్స్ చూసినా ఏ న్యూస్ చూసినా బుదర కొట్టేస్తున్నారు. ఐఫోన్ కొన్నాడు కొడుకు, డబ్బులు కట్టలేక ఆ కొండపై నిలబడి తల్లిదండ్రులను బెదిరించుకుంటూ నేను దూకేస్తా అన్నాడు. తండ్రి పట్టుకోవడానికి వెళ్ళి తండ్రి కూడా పడిపోయాడు అతనితో పాటు. ఇద్దరిని చూసి తల్లి కూడా దూకేసింది. ఇది అక్కడ వస్తుందండి అందులో ఈ కిక్. దాంట్లో ఈ పిల్లలందరూ కూడా వీడియో గేమ్స్, రీల్స్ ఈ రెండింటి మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళు అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ అవి రెండు ఉండాలి. స్క్రోలింగ్ అంతే, చూపుడు వేలు అరిగిపోయినా పర్లేదు తిప్పుతూనే ఉండాలి. ఆ బానిసత్వం వచ్చేలాగా అలో చేసింది పెద్దవాళ్లే కదా. ఏ జన్ అయితేనేమి, ఏ జన్ అయినా ఏ జిన్ అయినా మందే. సో ఆ పర్టికులర్గా తల్లిదండ్రులు కొంచెం దాన్ని కంట్రోల్ చేసి బాగుంటుంది. అయితే ప్రతి టెక్నాలజీ వచ్చే ముందు ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ప్రతిదీ ఇబ్బంది అవుతుంది. టీవీ వచ్చినప్పుడు అట్లే ఉండింది, ఫోన్ వచ్చినప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు మొబైల్ వచ్చినప్పుడు అట్లే ఉంది. కాకపోతే వాటన్నిటికీ కొంచెం డ్యూరేషన్ పెద్దగా ఉండింది. ఇదైతే ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ వచ్చాక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది. పాతకాలంలో కల్చరు వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది. ఇప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఎవరి కల్చర్ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది? నాకు అమెరికా కల్చర్ దీనిలోనే ఉంది, రష్యా కల్చర్ దీనిలోనే ఉంది, ఆఫ్రికా కల్చర్ దీనిలో ఉంది. ఎన్ని కల్చర్స్ అన్నీ చూసి నా బ్రెయిన్లో నేను వరల్డ్ సిటిజన్ అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయాను. సో నేను వరల్డ్ సిటిజన్ అయినప్పుడు ఏ కల్చర్ నాకు నియంత్రిస్తుంది? ఎక్కడ వీక్నెస్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది మైండ్, మానసిక దౌర్బల్యం. సార్ ఇంకొకటి సార్, ఆఫ్లైన్లో చాలా అలర్ట్గా ఉంటాం మనం, ఆన్లైన్లో ఉండలేకపోతున్నాం. కారణం ఏమంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్, బస్ స్టాండ్లో ఒక అమ్మాయి నిలిచింది, ఎవడో స్ట్రేంజర్ వచ్చి ఫోన్ నెంబరు ఆమె పేరు అడిగినా ఇవ్వదు, తెలియదు కాబట్టి. కానీ అదే అమ్మాయి ఆన్లైన్లో ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపగానే రీల్స్లో కానీ వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి గురించి అంతా చెప్తుంది, వాడు ఎవడో తెలియదు. కారణం ఏమిటంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతమంది నన్ను ఫాలో అయితే నాకంత క్రెడిట్. ఇది పియర్ గ్రూప్లో నా ఫ్రెండ్స్లో నాకు 5,000 మంది ఉన్నట్టు, 5,000 మంది ఉన్నారా అమ్మాయికి అనుకుంటా. 5,000 మంది ఏం చేస్తా ఏముంటుంది కదా, ఏం లేదు. ఈమె అమ్మాయి ఏదో అబ్బా తలకాయ నొప్పి వస్తుందంటే అందరు లైక్ చేస్తారు. తలకాయ నొప్పి వస్తే లైక్ ఏంది అని అనుకోరు. ఎంతమంది ఫాలో అవుతున్నారో చూస్తారు తప్ప తలకాయ నొప్పి మా అమ్మగారు చనిపోయారు అందరూ కింద చూడండి ఇట్లాంటి రిప్ అని పెడుతుంటారు. అది అది రిప్ అని పెడితే మెసేజ్, చచ్చిపోయిన దానికి కూడా ఇదే పెడుతుంటారు. ఇది ఎట్లా వస్తుందండి? చచ్చిపోయిన దానికి ఏదో ఏడు ముఖమో షాడో పెట్టాలి కదా, ఎమోజీలో ఉండవు, ఇది పెట్టేస్తాడు. అక్కడ దాన్ని క్లిక్ చేస్తాడు, అయిపోయింది అంతే. ఈమె ఆనందం, అబ్బా నాకు 100 మంది కొట్టారు ఇక్కడ. సో ఎవరికి దాని యొక్క సోషల్ మీడియా యొక్క రోల్ ఏంటి? నీ బ్రెయిన్లో ఏదైనా చెప్పగలిగే ఆర్ట్ ఉంటే నీకు ఆ చెప్పేదానికి అది ఒక ప్లాట్ఫామ్గా పనికొస్తుంది. ఆర్ట్ వేస్తే ఆర్ట్ వేసేదానికి పని. మనం అదంతా ఏం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలిసిన సినిమా యాక్టర్ల గురించో కావాల్సిన పార్టీ గురించో మంచిగా ఫార్వర్డ్ చేయటం, ఇష్టం లేని వాళ్ళను చెడ్డగా ఫార్వర్డ్ చేయటం. ఇది తప్ప మీరు సోషల్ మీడియాలో ఏమైనా కాంక్రీట్గా ఆనందంగా చేసేది ఏమైనా ఉందండి? ఏదో ఉంటే 1% ఉండొచ్చు. ఆ వాడు ఈయన తిట్టాడు, ఈయన వాడిని తిడితేనే మనం ఎంజాయ్ చేస్తుంటాం. మెచ్చుకుంటే మళ్ళీ ఎంజాయ్ చేయం. అవును, బూతులు తిట్టాలి, తిట్టాలి, ఒకరినొకరు తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువ అలవాటు పడుతున్నాం. నెగిటివిటీకే మనిషి యొక్క బ్రెయిన్ ఉంటుంది. మీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సొంతంగా నేర్చుకోవడము, ఇట్లాంటి అవేర్నెస్ ఏమైనా డిస్కషన్ ఉంటే చదువు. మీరు నేను ఇప్పుడు కలిసి ఒక 4 తిట్టుకుంటే ఇది 1000 హిట్లు, 10,000 హిట్లు, 1,00,000 హిట్లు వెళ్తుంది.
మన ఇద్దరం మంచి మాట్లాడుకుంటే ఇది చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు జరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో మనం నష్టపోకుండా, మన పక్కవాడు కూడా నష్టపోకుండా ఉండాలంటే ఇది ముందుగా పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నారు రామ్మోహన్ గారు. ఎవరో వస్తారు ఏదో చెప్తారని కాకుండా ముందు మీ పిల్లలకి డిజిటల్ నుంచి దూరం పెట్టండి, సెల్ ఫోన్ నుంచి దూరం చేయండి. ఎక్కడ మీరు తీసిన తప్పు మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముందు మీ పిల్లలకి సోషల్ మీడియాకి కానీ సెల్ ఫోన్కి దూరంగా ఉంచి ఆటోమేటిక్గా ఒకళ్ళు చూసి ఒకళ్ళు తయారవుతారు. లేదు నా పిల్లలు సెల్ ఫోన్ చూస్తే నాకు ఆనందంగా ఉంది అని అనుకుంటే మీరే మీ పిల్లల్ని చెడగొట్టే వాళ్ళు అవుతారనేది రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఇది వారం సైబర్ క్రైమ్స్ రామ్మోహన్ గారితో ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. పిల్లలను మీరు చూడొద్దంటే అవాయిడ్ చేయలేరు. ఏమి చూడాలి అనేది చెప్పగలిగాలి తప్ప ఏమీ చూడొద్దని చెప్పలేరు. పిల్లలను కంట్రోల్ చేయడం కన్నా పిల్లలను మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నేను నా ఫోన్ ఇవ్వకుండా, నా పిల్లోడికి నా ఫోన్ ఇవ్వకుండా నేను ఆపుతా. ఆయన పిల్లోడు పక్కన ఆడుకుంటుంటాడు, నేను వాని దగ్గరికి వెళ్ళిపోయి దొంగతనంగా వాడిని దొంగతనం అన్నా చేస్తాను, నేను వాడు కలిసి దొంగతనంగానే చూస్తాను. ఇప్పుడు నాకు ఆ కంట్రోల్ కూడా ఉండదు. నా ఫోన్లో వాడు చూస్తే నా కంట్రోల్ ఉంటుంది కనీసం. ఆయన పిల్లోడు దానిలో వీడిపోయి చూస్తే ఎవరి కంట్రోల్ ఉండదు. కాబట్టి మొబైల్ ఫోన్ పిల్లలు చూసేలాగుంటే ఏది చూడాలి, ఎలా చూడాలి అనేది మీరు గైడ్ చేసే పరిస్థితులు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.